హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కాలంతో పాటు మన కలలు మారుతాయి, కన్నీళ్లు మారుతాయి. కష్టం వచ్చిందని కృంగిపోకు, బాధ వచ్చిందని పారిపోకు. ఎంత ఓపికతో ఉంటే అంతా నీ గెలుపుకు దగ్గరగా ఉంటావు. గుర్తుపెట్టుకో, రాసిన అక్షరం తప్పైతే దాన్ని దిద్దొచ్చు, కానీ జీవితం తప్పైతే దాన్ని దిద్దడం చాలా కష్టం. అందుకే మీ జీవితంలో వేసే ప్రతి అడుగుని ఆలోచించి వెయ్యండి. నీకు సాయం చేసిన వారిని ఎప్పుడైతే పతనం చేయాలనుకుంటావో అప్పుడే నీ అసలు పతనం ప్రారంభమవుతుంది. పిల్లల్ని ఏ కష్టం రాకుండా పెంచడం మంచిదే, కానీ మీరు పడే కష్టం తెలియకుండా పెంచడం పొరపాటే అవుతుంది. గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలి అనుకున్నప్పుడు మోసం మొదలవుతుంది. తీయటి తేనె ఇచ్చే తేనెటీగలు కూడా సమయం వస్తే కాటు వేయక మానవు. అలాగే తీయటి మాటలు చెప్పేవారు కూడా హాని తలపెట్టవచ్చు. జాగ్రత్తగా ఉండండి. కుటుంబం అంటే రక్త సంబంధం ఉన్నవాళ్లే కాదు, ఆపద టైంలో మీ చెయ్యి పట్టుకొని మిమ్మల్ని ముందుకు నడిపించే వాళ్ళందరూ మీ కుటుంబమే. మీరు సంపాదిస్తున్నప్పుడు పలు రకాల వాళ్ళు మీకు పరిచయం అవుతారు. 10 రూపాయలు అప్పు అడిగినప్పుడు పరిచయస్తులు కూడా పరాయి వారిలా మీకు దూరంగా పారిపోతారు. విజేతల వద్ద ఎప్పుడూ 2 ఆయుధాలు ఉంటాయి. సమస్యలు పరిష్కరించుకోవడానికి చిరునవ్వు, సమస్యలు రాకుండా ఉండడానికి మౌనం. ఒక కంటిలో నలుసు పడితే రెండో కంటికి ఆ బాధ తెలుస్తుంది. కానీ ఒక మనిషికి బాధ కలిగితే మరో మనిషికి ఆ మనిషి పడే బాధ అర్థం కాదు. నీవు తల వంచితే ఈ సమాజం నీ తల మీద కాలు పెడుతుంది. అదే నీవు తల ఎత్తితే ఈ సొసైటీ నీ ముందు తల వంచుతుంది. అందుకే భయాన్ని జయించు, విజయాన్ని సాధించు. అవసరం లేని ఆర్భాటాలు, అక్కరకు రాని ఆవేశాలు ఎప్పటికీ పనికిరానివే. కాబట్టి ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం నేర్చుకోండి. మిమ్మల్ని ఇష్టపడే వారిని వాడుకోవద్దు. మీ అవసరం ఉన్న వారిని తప్పించుకొని తిరగవద్దు. మిమ్మల్ని నమ్మిన వారిని మోసం చేయవద్దు. మిమ్మల్ని గుర్తు పెట్టుకునే వారిని మర్చిపోవద్దు. నిజమైన ప్రేమలో కోపాలు, తాపాలు ఎక్కువ. వాటిని అర్థం చేసుకున్న వాళ్ళకన్నా తట్టుకోలేక విడిపోయిన వాళ్ళే ఎక్కువ. అర్థం కాకపోతే మరొకసారి అడిగి తెలుసుకోవాలి. కానీ తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్ళే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా నీకు దూరం అవుతారు. చూసేవాళ్ళు చుట్టూ లేకున్నా సరే పువ్వు వికసించక మానదు. అలాగే నీవు నీ పని నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు. నిన్ను ఇష్టపడే వాళ్ళు దారి వెతుక్కుంటూ వస్తారు. నీవు అందరితో మంచిగా ఉన్నావని అందరూ నీతో మంచిగా ఉంటారు అనుకోవడం నీ పిచ్చితనం. ఎందుకంటే లేడి సింహాన్ని చంపడం లేదని సింహం లేడిని చంపకుండా ఉంటుందా? ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.